తెలంగాణ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సార్. కాంగ్రెస్ పార్టీని శివునితో పోల్చారు, అదే సమయంలో భారతీయ జనతా పార్టీని విష్ణువుతో పోల్చారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అయితే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తోంది. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు స్పందించారు. ఒకసారి బయట హిందూ దేవుళ్ళని అవమానపరిచినట్టు, రాముడు కూడా విష్ణు స్వరూపమే, కృష్ణుడు కూడా విష్ణు స్వరూపమే. ఈ దేశంలో ఈ యొక్క మన చరిత్రలో మన ఒక పురాణంలో విష్ణు అవతారం పుట్టినప్పుడే ఇక్కడ చెడుని అంతం చేశారు. కృష్ణుడు కంసుడిని చంపాడు, రాముడు రావణాసుని చంపాడు. మరి అటువంటి విష్ణుదేవుడు భారతీయ జనతా పార్టీ పోల్చుకున్న సంతోషం ఉంది. మరి శివుడితో కూడా ఆయన పోల్చుకోవడానికి వీల్లేదు. ఆయన ఒకవేళ పోల్చుకుంటే అల్లాహో అక్బర్ ఆయనతో పోల్చుకోవాలి, లేకుంటే జీసస్ క్రైస్ట్ పోల్చుకోవాలి. ఆయనకి శివుడితో కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ పోల్చుకోవడానికి అవసరం లేదు. శివుడితోనే పోల్చుకునేది ఎవరు అంటే ఒక ఆదిశక్తి ఉన్నవాడు, శక్తులు మహిళలు. ఆ మహిళలకు 30% రిజర్వేషన్ ఇచ్చింది బీజేపీ. కాబట్టి బీజేపీనే శివుడు, బీజేపీనే విష్ణు, బీజేపీనే మహేష. రాహుల్ గాంధీ గారికి హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ రావడానికి నైతిక హక్కు లేదు. నీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ చేస్తున్న ఈ పోలిక కాంగ్రెస్ పార్టీ శివుడు, విష్ణుమూర్తి ఏమో బీజేపీ, ఈ పోలిక కరెక్ట్ అయినా సార్? మరి రాహుల్ గాంధీ చేశాడు అని చెప్పి వార్తలు కొన్ని వెబ్సైట్లు వచ్చాయి తప్ప ఆ బయటికి రాలేదు సార్. సో అందువల్ల మనము రాహుల్ గాంధీ అన్నాడు అని కంక్లూజన్ నేను చేయలేను. ఎందుకంటే అన్లెస్ ఆ బయట ఉంటే తప్ప. ఒకవేళ రాహుల్ గాంధీ బీజేపీని విష్ణుమూర్తితో పోలిస్తే అంతకన్నా రాహుల్ గాంధీ స్ట్రాటజిక్ ఫెయిల్యూర్ ఇంకోటి ఉండదు. ఎందుకు ఉండదు అంటే తన ప్రత్యర్థిని విష్ణుమూర్తితో పోలిస్తే ఆ రాజకీయంగా ఎంత తెలివిదక్కతనం అవుతుంది. మరి అంతటి తెలివిదక్క వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేస్తే అది దాని మించిన సెల్ఫ్ గోల్ ఒకటి ఉండదు. ఎందుకంటే భారతదేశంలో శివుడు వేరు విష్ణు వేరు కాదు. మనము సో ఆ రకమైన భావన కొద్ది మంది క్రియేట్ చేయొచ్చు. అదడప ఇలాంటివి వస్తే ఈ మధ్య చిన్నజీవ స్వామి శంకరాచార్యుల వారు వైష్ణవుడు అని చెప్పి ఈ అనవసర వివాదాన్ని తీసుకొచ్చాడు. కానీ కోట్లాది మంది భారత ప్రజలు హిందువులు శివకేశవులు ఇద్దరిని పూజిస్తారు. మీకు ఆ తేడా లేదు. ఇప్పుడు మా అమ్మ నాన్న చూసేవాళ్ళం, వాళ్ళు శివారాధకులు, శైవులు, లింగారాధన చేసేవాళ్ళు. మా నాన్నమ్మకి లింగం ఉండేది, మా నాన్నకు ఉండేది, మా అమ్మకు ఉంటుంది. సో మీకు అదే సమయంలో తిరుపతికి రెగ్యులర్గా పోయేవాళ్ళు, శ్రీశైలంకు పోయేవాళ్ళు, తిరుపతికి పోయేవాళ్ళు, వేములవాడ పోయేవాళ్ళు. ఏమీ తేడా లేదు. సో అందువల్ల అదేదో శివ కేశవులు మన దేశంలో బీజేపీ కాంగ్రెస్ అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వమే కాదు. ఇక రాజకీయ పార్టీలను దేవుళ్ళతో పోల్చకండి దయచేసి. రామచంద్రరావు కూడా ఆయన పార్టీని విష్ణుమూర్తితో శివునితో పోలిస్తాడు. సో రాజకీయాలు ఎంత దిగజారే మనకు తెలుసు. ఎలా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలుస్తున్నారు, ఎలా పార్టీ ప్రాయంను ప్రోత్సహిస్తున్నారు. సో శివుడు విష్ణువుతో పోల్చుకున్న రామచంద్రరావుకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. కర్ణుడు మహాభారత కాలంలో పురాణాల గురించి చెప్పాడు కదా రామచంద్రరావు. ఇదే మీరు పురాణాలు ఒక్కసారి ఏ విలువలు పాటించాలో ఒక్కసారి ఆలోచించండి. ఆ విరాణాలని శివుడు విష్ణువుతో పోల్చుకున్న బీజేపీ కూడా విలువలు పాటిస్తే బెటర్ కదా. కర్ణుడికి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి కర్ణుని జన్మరహస్యం చెప్పి నీవు మహారాజు చక్రవర్తి అవుతావు, ఈ చరాచర భూమండలానికి నిన్ను చక్రవర్తిని చేస్తాను, ధర్మరాజు భీమార్జున నకల సహదేవులు నీకు సేవలు చేస్తారు, నీవు ఒక సుయోధనుని దగ్గర ఒక అంగరాజ్యాధిపతిగా ఉండాల్సిన కర్మ నీకేం పట్టింది, నువ్వు సుక్షత్రియునివి రా అని పిలుస్తాడు. కర్ణుడు గనక ఆ పార్టీ ఫిరాయించి ఉంటే డామిట్ మహాభారత కథ అడ్డం తిరిగింది. కర్ణుని చూసుకునే కదా దుర్యోధనుడు యుద్ధం చేశాడు. ఒక్కసారి కర్ణుడు ఇటువైపు వస్తే ధర్మరాజు యుద్ధానికి పోతాడా? ఏ కర్ణుని చంపుతానని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు కర్ణుడికి సేవలు చేస్తాడు కదా. ఎంత అద్భుతమైన అవకాశం. ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తే పార్టీ ఫిరాయిస్తున్న నేటి రోజుల్లో, నేటి రాజకీయాల్లో అధికారం కొరకు పార్టీలను చీలుస్తూ ఇతర పార్టీల్లో తామే అవినీతి పనులను ఆరోపించిన వాళ్ళని చేర్చుకుంటున్న రాజకీయాల్లో కర్ణుడు ఎంత గొప్ప విలువలు పాటించాడు. బీజేపీకి అర్థం కావాలి. మరి మీరు అంతటి పౌరాణిక వారసత్వమే కలిగిన పార్టీ అయితే 70,000 కోట్ల అవినీతి చేశాడని నరేంద్ర మోడీ అజిత్ పవార్ ఆరోపిస్తే అజిత్ పవార్ తీసుకొచ్చుకున్న ఫైనాన్స్ మినిస్టర్ చేశారు కదా, మీరే ఆరోపించారు కదా. మీరే ఆరోపించిన హేమంత్ బిశ్వా శర్మను మీరు ముఖ్యమంత్రి చేసుకున్నారు కదా. మీరే ఆరోపించిన అశోక్ చౌహాన్
ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ప్రధాన ముద్దాయి మీరు తీసుకొచ్చి బీజేపీ చీఫ్ క్యాంపెయినర్ చేసి రాజ్యసభకు తీసుకెళ్లారు కదా. మరి ఇదంతా విష్ణుతత్వమా శివతత్వమా? ఆ మహానుభావ దేవుళ్లకు మీకెందుకు మీ రాజకీయాలతో పోల్చుకుంటారు? ఇంతకన్నా దైవద్రోహం ధర్మద్రోహం ఇంకోటి ఉంటుందా? రాజకీయాలు ఏదో భ్రష్టు పట్టినాయి, ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, నేను ఒక్క బీజేపీని తప్పుపడతలేను, అన్ని పార్టీలు. అది ఆ భ్రష్టు పట్టిన రాజకీయాల్ని ఆ శివతత్వంతో విష్ణుతత్వంతో పోల్చడం ఏంటి? అది మంచిది కాదు. ఇక విష్ణుమూర్తి విష్ణు పురాణంలో ఒక చిన్న కథ చెప్తాను మీకు. సో విష్ణుమూర్తితో రాహుల్ గాంధీ ఎట్లా పోల్చిండో నాకు తెలియదు, పోల్చాడో లేదు. రామచంద్రరావు చెప్తున్నాడు కదా మా పార్టీని విష్ణుమూర్తితో పోల్చినందుకు సంతోషం అని. విష్ణు పురాణంలో ఒక కథ ఉంటుంది. ఒక బాటసారి అడవిలో వెళ్తూ ఉంటాడు. చుట్టూ ఏమీ ఉండదు, వర్షం పడుతుంది. చుట్టూ అన్వేషిస్తే లాస్ట్ ఒక చిన్న గది కనబడుతుంది. వెళ్ళి ఆ తలుపు తీసి అందులో పండుకుంటాడు. ఈలోగా రెండవ బాటసారి అటువైపు వెళ్తుంటాడు. ఇదే తలుపు కొడితే మొదటి బాటసారి అంటాడు, నాయన ఒక్కరైతే నిద్రపోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, మీరు కూడా రండి, ఇద్దరు కూర్చొని తల దాచుకుంటామంటాడు. ఈలోగా మూడో వ్యక్తి అటువైపు వెళ్తుంటాడు. ఇద్దరు ఏమంటారు తెలుసా? ఇది ఒక్కరైతే పడుకోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, నువ్వు కూడా రా, ముగ్గురం నిలబడి తల దాచుకుందాం అంటారు. ఇది విష్ణు పురాణంలో చెప్పిన అద్భుతమైన తత్వం. ఈ తత్వాన్ని బీజేపీ కట్టుబడి ఉంటే ఈ దేశంలో మత ఘర్షణలు మత విద్వేషాలు ఏవి ఉండవు కదా. మరి ఇది కదా విష్ణు తత్వం, ఇది కదా విష్ణు పురాణం చెప్పింది. అందువల్ల మీరు విష్ణుమూర్తి శివుడు అని కంపారిజన్ కాదు. రాహుల్ గాంధీ విష్ణుమూర్తితో బీజేపీని పోల్చినా రామచంద్రరావు రాహుల్ గాంధీ పోల్చాడు గనక నిజమే మా పార్టీ విష్ణుమూర్తి అని అన్నా అది నిజం కాదు. రాజకీయ పార్టీలకు దైవత్వం లేదు. మతము రాజకీయాలు కలిస్తే మతానికి రాజకీయ స్వభావం అంటుతుంది తప్ప రాజకీయాలకు ధార్మిక స్వభావం అంటడం లేదు ఎక్కడ. నిజంగానే మతము రాజకీయాలు కలిసి కుళ్ళి కృషించిపోతున్న రాజకీయ వ్యవస్థకు ధార్మిక స్వభావం ఇస్తే ఆనందపడతాం. కానీ మతమే దెబ్బతింటాం తప్ప రాజకీయం దెబ్బతిన లేదు. ఇక్కడే కాదు ఎక్కడైనా మీరు ప్రపంచమంతటా అన్ని మతాల్లో చూడండి, ఎప్పుడైతే ఆ మతం రాజకీయంతో కలుస్తుందో రాజకీయం బాగుపడదు, మతమే నాశనం అవుతుంది. సో అందువల్ల ఆ విష్ణుమూర్తిని శివుణ్ణి ఈ సమకాలీన రాజకీయాలకు పట్టుకొచ్చి ఎందుకంటాడో ఆ రాహుల్ గాంధీ మరి అలా అంటే ఆయనకి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఉన్నదా అని అనుకోవాల్సి ఉంటుంది. బట్ స్టిల్ నేను రాహుల్ గాంధీ వ్యాఖ్యల పైన ఎందుకు రిజర్వ్ చేసుకుంటున్నా అంటే ఆ వ్యాఖ్యలు మనం పేపర్లో చూసిందే తప్ప యాక్చువల్ బయట చూడలేదు కనుక నేను కామెంట్ చేయలేకపోయినా. అలా అని ఉంటే అంతకన్నా రాజకీయంగా అవివేకమైన కామెంట్